కొన్ని ప్రదేశాలు చూడగానే మనందరికీ ఆనందంగా అనిపిస్తుంది. మరికొన్ని మాత్రం మనసులో ఏదో తెలియని ఆందోళన, భయం, మనసు ప్రశాంతంగా ఉండకపోవడం ఇలాంటివి జరుగుతుంటాయి. మనం ఒంటరిగా ఉన్న మన చుట్టూ ఎవరో తిరుగుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. కొంతమంది దాన్ని దెయ్యం అంటారు, మరికొందరు ఊహ అంటారు. ఏదైనా కానీ భయం మాత్రం కామన్గా ఉంటుంది. అలాంటి కొన్ని హాంటెడ్ ప్లేసెస్ గురించి ఈరోజు మీకు చెప్తాను. ప్రజెంటింగ్ యూ టాప్ 5 హాంటెడ్ ప్లేసెస్ ఇన్ ఇండియా. నెంబర్ 5, డౌ హిల్ ఇన్ కుర్సేయాంగ్, డార్జిలింగ్. డార్జిలింగ్లోని కుర్సేయాంగ్లో డౌ హిల్ భారతదేశంలోనే అత్యంత హాంటెడ్ ప్రదేశాల్లో ఒకటి. ఈ స్మాల్ టౌన్ వెస్ట్ బెంగాల్లోని ఉత్తమ బోర్డింగ్ పాఠశాలలతో ప్రసిద్ధి చెందింది. స్కూల్లోని కారిడార్స్లో ఏవేవో తిరుగుతూ వెంటాడుతున్నట్లు అనిపిస్తుందని ఎంతోమంది చెప్తుంటారు. అంతేకాక దానికి అదనంగా ఆ స్కూల్ చుట్టూ ఉన్న అడవి కూడా హాంటెడ్గా మారింది. ఇన్ఫ్యాక్ట్ చాలామంది కట్టెలు కొట్టేవాళ్ళు ఆ అడవికి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరో ఒక చిన్న పిల్లవాడు తల లేకుండా ఓన్లీ మొండెంతోనే తిరుగుతూ కనిపించినట్లు, సడన్గా వచ్చి అక్కడి నుండి వెళ్ళిపోయినట్లు చెప్తుంటారు. ఆ అడవిలో చాలా హత్యలు కూడా జరిగాయని రిపోర్ట్స్ ఉన్నాయి. నెంబర్ 4, చందన్ నగర్, పూణే. తెల్లని దుస్తులు ధరించిన చిన్న అమ్మాయి ఎప్పుడుపాటు కలిగించే చిన్న క్రీపీ స్మైల్తో మన వైపు వస్తున్నట్టు అనిపిస్తుంది. ఈ భయాన్ని పెంచడానికి ఎన్నో హారర్ మూవీస్లో ఈ హాంటెడ్ ప్లేస్ గురించి ఉంది. ఈ ప్రాంతంలో సుమారు 10 సంవత్సరాల క్రితం అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న ఈ ప్లేస్లో ఒక అమ్మాయి హత్య చేయబడింది. యాజ్ పర్ ద సోర్సెస్, ఈ అమ్మాయి ఆ ప్రాంతంలో ఎవరెవరినో వెంటాడినట్టుగా ఉంటుందని తరచుగా ప్రజలు చెప్తుంటారు. తరచుగా 12 గంటలు అర్ధరాత్రి వద్ద తిరుగుతున్నట్లు కనిపిస్తుందని చెప్తారు. అలాగే మీరు ఆమెకు ఎదురుగా వస్తే ఆమె బిగ్గరగా అరుస్తూ వారిని చిత్రహింసకు గురి చేస్తుందని స్థానికులు చెప్తున్నారు. ఆ చుట్టుపక్కల నివసించే వాళ్ళు ఆమె ఎప్పుడు చేతిలో ఒక బొమ్మతో కనిపిస్తుందని, మరియు ఆమె చూస్తూ మన వైపు నవ్వుతుందంట ఇలా. కల్పల్లి సెమిటరీ, బెంగళూరు. కల్పల్లి శ్మశానం బెంగళూరులోని ఓల్డ్ మద్రాస్ రోడ్లో ఉంది. దీన్ని సెయింట్ జాన్ శ్మశానం కూడా పిలుస్తారు. ఈ రోడ్లో ప్రయాణించే వారికి ఏదో తెలియని నెగిటివ్ ఆరా మన చుట్టూ ఉంటుంది. అక్కడ దెయ్యాలు కనిపించవట, బొమ్మ దెయ్యాలు కనిపిస్తాయట. మీరు వీక్ హార్ట్ ఉన్నవారైతే ఆ ప్లేస్కి దగ్గరికి అస్సలు వెళ్ళొద్దు. నెంబర్ 2, ద షానివార్వాడ్ ఫోర్ట్, పూణే. ఈ ఫోర్ట్ ఉదయం చాలా సైలెంట్గా ఉంటుంది. పౌర్ణమి సమయంలో ఈ ఫోర్ట్లో ఎన్నో సూపర్ న్యాచురల్ యాక్టివిటీ జరిగాయట. ఈ ఫోర్ట్ స్టోరీ ఏమిటంటే, ఒక యువరాజు కోటలో అతని సొంత బంధువులే అతన్ని ఒకరోజు హత్య చేశారట. అందువల్ల ఇప్పటి వరకు ఆ ఆత్మ ఆ ప్లేస్లోనే తిరుగుతుందని అంటారు. అండ్ రాత్రి సమయాల్లో అతను దాదాపు 1 గంట 2 గంటల సమయంలో వైలెంట్గా అరుస్తున్న శబ్దాలు వినపడతాయట. ఆ పిల్లవాడు సహాయం కోసం బిగ్గరగా అరుస్తూ ఉంటాడు. అక్కడ ఆ కోట చుట్టూరు ఉండే గ్రౌండ్లో ఎంతోమంది నైట్ పూట క్యాంప్ కోసం వెళ్ళి ఇలాంటివి ఫేస్ చేశారు. నెంబర్ 1, జతింగా, అస్సాం. మనం మనుషులు చనిపోవడం భయంగా, స్కేరీగా ఉంటుంది. కానీ ఒక ప్రదేశంలో, ఒక రేంజ్ ఏరియాలో మాత్రమే ఈ పారానార్మల్ యాక్టివిటీస్ జరుగుతుంటాయి. ఇక్కడ ఒక రోడ్లో, అంటే 1 మైల్ 600 ఫీట్ ఈ రేంజ్లో మాత్రమే పక్షులు భూమి మీద పడి మరణిస్తాయట. ఇందులో గగురుపాటు కలిగించే విషయం ఏమిటంటే, ఆ పక్షులు కేవలం సెప్టెంబర్ నుండి అక్టోబర్ మంత్ ఈవినింగ్ 6 to 9:30 PM వరకు మాత్రమే, అది చంద్రుడు లేని రోజుల్లో మాత్రమే జరుగుతాయని స్థానికులు చెప్తున్నారు. యాక్టివిటీస్ చూస్తూ ప్రయాణికులు మరియు సైంటిస్టులు ఆశ్చర్యపోతున్నారు. ఇక్కడ ప్రయాణించే వాళ్ళు ఇలాగే ఎన్నో పారానార్మల్ యాక్టివిటీస్కి ఫీల్ అవుతున్నారు.
ఈ వీడియో ఇంతవరకు చూస్తే మీకు ఎంతగానో నచ్చుంటుంది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చితే ఆ వైట్ కలర్లో ఉన్న లైక్ బటన్ని బ్లూ కలర్లా నరికేసేయండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా దెయ్యాల మీద ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.